పేరింట గుడిగంటలు సీరియల్లో పెళ్లి కొడుకును పెళ్లిపీటల వైపుకు తీసుకురావాలని పంతులు చెప్తాడు. మనోజ్ వెళ్లిపోతుండగా అతన్ని ఆపుతాడు బాలు. పెళ్లి మండపం పైకి భావను తాను తీసుకొస్తానని వెళ్తాడు. సంజు రూమ్ కి బాలు వెళ్లిపోతుండగా అతన్ని మీనా ఆపేస్తుంది. నిజంగా మౌనిక పెళ్లి విషయంలో మీరు మారిపోయారా? మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారా అని అనుమానంగా భర్తని అడుగుతుంది. లక్షలు దొంగతనం చేసిన అన్ని ఈ రోజుకి క్షమించలేదు. తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అతన్ని కొట్టారు. కానీ మౌనిక పెళ్లికి ససేమిరా అన్న మీరు ఇప్పుడు మారిపోయారంటే నాకేదో చాలా అనుమానంగా ఉంది అని ప్రశ్నలు వేస్తుంది మీనా. మౌనికను అతను ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత తాను మారిపోయానని బాలు అబద్ధం చెప్తాడు. ఇక బాలు వెంట సంజు రూమ్ కి తాను వస్తానని మీనా పట్టుబడుతుంది. ఆమెని ఆపేస్తాడు బాలు. పంచకట్టులో ముద్దొస్తున్నారని బాలుకి కాంప్లిమెంట్స్ ఇస్తుంది మీనా. భార్య పొగడ్తలతో బాలు చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక బావగారు అని పిలుస్తూ సంజు రూమ్లోకి బాలు ఎంటర్ అవుతాడు. బాలు తనని బావ అని పిలవటంతో సంజు షాక్ అవుతాడు. బాలు కాంప్రమైజ్ అయ్యాడని అనుకుంటాడు. సడన్ గా సంజు పీక పట్టుకుంటాడు బాలు. నువ్వు అందరినీ నమ్మించినా ఈ బాలుని నమ్మించలేవని చెప్పి సంజుని చితక్కొడతాడు. సంజుని స్పృహ కోల్పోయేలాగా చేసి కళ్యాణ మండపం నుంచి ఎవరూ చూడకుండా ఎత్తుకు వెళ్తాడు. ఇక అదే టైంలో సంజుని ఎత్తుకెళ్లే కారు డిక్కీలో దాస్తున్న బాలుని రోహిణి చూస్తుంది. ఈ కిడ్నాప్ గురించి ప్రభావతికి చెప్తుంది రోహిణి. సంజుని బాలు కిడ్నాప్ చేశాడని తెలియగానే ప్రభావతి షాక్ అవుతుంది. రోహిణి మాటలు విని మీనా కూడా చాలా కంగారు పడిపోతుంది. ఇక మీనాకు తెలిసే కిడ్నాప్ జరిగిందని ప్రభావతి మీనాని బాగా తిడుతుంది. పెళ్లి టైంలోపు బాలుని తాను తీసుకొస్తానని మీనా అంటుంది. ఇక సంజుని తీసుకొస్తానని వెళ్లిన బాలు చాలా సమయమైనా తిరిగి రాకపోవడంతో నీలకంఠలో అనుమానం మొదలవుతుంది. సంజు కోసం అతని రూమ్ కి వస్తుంది రేవతి. కానీ సంజు రూమ్ లో కనిపించడం. ఇక నీలకంఠానికి ఈ విషయం తెలియగానే బాలు సంగతి చూస్తానని ఆవేశంగా అంటాడు. బాలుని పట్టుకుని సంజుని విడిపించి రమ్మని తన మనుషులతో పాటు పోలీసులకి ఆర్డర్ వేస్తాడు నీలకంఠం. బాలుకి ఒకవైపు మీనా ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. తన కారుని పోలీసులు ఫాలో అవుతున్న సంగతి కనిపెట్టి రాజేష్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. బాలు కిడ్నాప్ అయిన సంగతి అందరికీ తెలిసినా ఎవరు ఏం తెలియనట్లు మండపంలో నటిస్తూ ఉంటారు. మాటి మాటికి మీనాని టార్గెట్ చేస్తూ ఆమెని సూటిమోటి మాటలు అంటుంది ప్రభావతి. ఇక పోలీసులకు దొరికిపోతాడు బాలు. అతన్ని పట్టుకుని సంజుని విడిపిస్తారు. బాలు పెళ్లికి కాకుండా అతన్ని కట్టిపడేస్తాడు సంజు. మీ ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకోవడానికి మౌనికాన్ని పెళ్లి చేసుకుంటున్నానంటూ తను జరిగిన విషయాలని చెప్తాడు. అసలు ముందే తనను శృతిని పెళ్లి చేసుకోవాలని, కానీ శృతి తనకి హ్యాండ్ ఇచ్చి రవిని పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచే నాకు వాళ్ళిద్దరి మీద పగ ఉందని, ఆ తర్వాత శృతిపై యాసిడ్ దాడి చేయబోతుంటే కిటికరాళ్లతో తనని కొట్టిందని, ఆ తర్వాత నేను కోపంతో బార్లో ఉన్నప్పుడు నువ్వు కూడా నన్ను కొట్టావని, అలా మీ ఫ్యామిలీ మీద నాకు చాలా పగ ఉంది. మీ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని నేను మీ చెల్లె పెళ్లిని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పెళ్లి ఎలా ఆపుతావో నేను చూస్తాను అని చెప్పి పోలీసులకి బాలుని అప్పచెప్పి అక్కడ కట్టేసి అక్కడి నుంచి పెళ్లి మండపానికి వెళ్ళిపోతాడు సంజు. ఇక సంజు వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏమైపోయావురా అని అందరూ అడుగుతున్నా కానీ అందరూ ఏమీ తెలియనట్లే ఏమి లేదు, వాష్రూమ్కి వెళ్ళాను, అందుకే లేట్ అయ్యింది అని అబద్ధం చెప్తాడు సంజు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపం మీద కూర్చొని ఉంటారు. మరోవైపు మీనా కూడా తన భర్త బాలు ఎక్కడా అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రవి కూడా శృతిని చాలా బతిమలాడుతూ పెళ్లికి తీసుకువెళ్లాలని చాలా మాటలు చెప్తూ ఉంటాడు. మనం ఇప్పటికే పారిపోయి పెళ్లి చేసుకున్నాము. మన అమ్మ నాన్న అందరూ కూడా ఇప్పుడు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లిలో కలుసుకుంటే మనం అందరం కలిసిపోవచ్చు. పెళ్లికి నా చెల్లి పెళ్లికి నేను లేకపోతే ఎలాగా? అది జీవితాంతం ఆ బాధ అనేది గుర్తుండిపోతుంది. నువ్వు ఇలాంటి టైంలో ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు శృతి అని రవి అంటాడు. ఇక శృతి కూడా రవిని బాధ పెట్టే ఇష్టం లేక సరే వెళ్దాం పద అని అక్కడి నుంచి పెళ్లికి బయలుదేరతారు. ఇక వాళ్ళు బయలుదేరుతూ ఉండగా ఇటువైపు మీనా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఈలోగా బాలు ఫోన్ చేస్తాడు. ముందుగానే బాలు స్కెచ్ వేస్తాడు. తన ఫ్రెండ్కి చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకో, నన్ను వాళ్ళు ఎలాగైనా పట్టుకుంటారు. నువ్వు వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా నన్ను వీడియో తీయి, మనం వెంటనే ఏసీపీకి చూపిస్తే మన సైడ్ ఏ తప్పు ఉండదని తెలిసి మనల్ని విడిచిపెడతారని చెప్తారు. ఇక ఆ టైంలోనే తన ఫ్రెండ్ ఎస్కేప్ అవ్వటం, ఇలా సంజు మాట్లాడిన విషయాలన్నీ కూడా వీడియో తీయటం, ఆ వీడియో వెంటనే మీనాకు పంపించడం జరుగుతుంది తన ఫ్రెండ్. ఇక మీనా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే మీనా ఈ పెళ్లి ఎలాగైనా సరే ఆపాలని డిసైడ్ అవుతుంది. ఈలోగా రవి శృతి కూడా పెళ్లికి వస్తారు. ఒక్కసారిగా శృతి రవి సంజుని చూసి షాక్ అవుతారు. ఏమిటి,
వీడా పెళ్లి కొడుకు, వెంటనే ఈ పెళ్లి ఆపేయాలి అని రవి శృతి అనుకుంటారు. వెంటనే రవి, అమ్మా, మీరు ఎవరినిచ్చి పెళ్లి చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి చాలా గొప్పలిపోతూ, ఏమైందిరా, వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, గొప్ప కుటుంబం, ఇంతకంటే మంచి సంబంధం మన మనుగాకి దొరకదురా అని ప్రభావతి అంటుంది. అసలు వీడు మంచివాడే కాదమ్మా అని రవి చెప్తాడు. అలాగే శృతి కూడా, అవునాంటీ, వీళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. ఇక జరిగిన విషయం అంతా కూడా శృతి చెప్పడంతో ప్రభావతి అయోమయంలో ఉంటుంది, అసలు నిజమా కాదా అని. ఇక రవి శృతిని చూసి నీలకంఠం మరియు సంజు కూడా షాక్ అవుతారు. ఎలాగైనా సరే ఈ పెళ్లి వీళ్ళు చెడగొట్టాలి అనుకుంటున్నారని వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసా అని శృతి చెప్పగానే నీలకంఠం, ఏమమ్మా, నీకు పెళ్ళి ఆపడానికి నా కొడుకు పెళ్ళే దొరికిందా? నువ్వు చెప్పేవన్నీ నిజాలని గ్యారెంటీ ఏమిటి అని నీలకంఠం నిలదీస్తాడు. అలాగే సంజు కూడా తన తప్పు లేదన్నట్లుగా కూడా బిహేవ్ చేస్తాడు. అప్పుడు మీనా ఎంటర్ అయ్యి తీసిన వీడియో మొత్తం అందరికీ కూడా చూపిస్తుంది. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఈలోగా తన ఫ్రెండ్ కూడా తీసిన వీడియో అంతా కూడా ఏసీబీకి చూపించి బాలుని విడిపించి పోలీస్ స్టేషన్ నుంచి అందరూ కూడా వస్తారు. ఇక బాలు జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. ఇక సంజును మరియు నీలకంఠాన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత ప్రభావతిని కూడా సత్యం తిడతాడు. బాలు కూడా, అలాగే పోలీసులు ఏసీపీ కూడా, పెళ్లి చేసేటప్పుడు అన్నీ చూసుకొని చేసుకోవాలమ్మా, డబ్బు చూసి పెళ్లి చేసుకోవడం కాదు అని ప్రభావతిని చూసి చెప్తారు. అప్పుడు బాలు కూడా ప్రభావతిని కాసేపు తిడతాడు. అలా అందరూ కూడా, ఇక బాలుని అందరూ కూడా మెచ్చుకుంటారు. అలా మౌనిక మరియు సంజుల పెళ్లి ఆగిపోతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు. ప్రభావతిని